హే అందరికీ తిరిగి స్వాగతం. ఈ రోజు మేము భారతీయ చలనచిత్ర ప్రపంచంలోకి ప్రవేశిస్తున్నాము. ప్రత్యేకంగా పరిశ్రమలోని అత్యంత బహుముఖ మరియు శాశ్వత తారలలో ఒకరైన నాగార్జునపై దృష్టి సారిస్తున్నాము. అతను ప్రముఖ నటుడు మాత్రమే కాదు, తెలివైన వ్యాపారవేత్త మరియు పరోపకారి కూడా. కాబట్టి ఈ దిగ్గజ తార జీవితం, కెరీర్ మరియు సంపదను అన్వేషిద్దాం. టాలీవుడ్ కింగ్ అని తరచుగా పిలవబడే నాగార్జున అక్కినేని ఆగస్టు 29, 1959న భారతదేశంలోని చెన్నైలో జన్మించారు. సినీ పరిశ్రమలో లోతైన మూలాలు ఉన్న కుటుంబం నుండి వచ్చారు. అతని తండ్రి అక్కినేని నాగేశ్వరరావు ఒక లెజెండరీ నటుడు. నాగార్జున సినిమా కోసం ఉద్దేశించినట్లు అనిపించింది. అతని తండ్రి 250 చిత్రాలలో నటించారు మరియు తెలుగు సినిమా మార్గదర్శకులలో ఒకరు. ఈ కుటుంబం యొక్క సినిమా వారసత్వం అతనిని ప్రభావితం చేసినప్పటికీ, నాగార్జున నేరుగా నటనలోకి దూకలేదు. హైదరాబాదులో చదువుకుని మరియు తరువాత ఆటోమోటివ్ ఇంజనీరింగ్లో మాస్టర్స్ సంపాదించడానికి యుఎస్కి వెళ్లాడు. కానీ అతని హృదయం అతన్ని భారతదేశానికి తిరిగి పిలిచింది మరియు సినిమాల్లోకి. నాగార్జున 1986లో తెలుగు చిత్రం విక్రమ్ లో ప్రధాన నటుడిగా అరంగేట్రం చేశారు. ఆ సినిమా హిట్ అయింది. దాదాపు 4 దశాబ్దాల పాటు సుదీర్ఘమైన, విజయవంతమైన కెరీర్కు ఇది వేదికగా నిలిచింది. తన బహుముఖ ప్రజ్ఞకు ప్రసిద్ధి చెందాడు. అతను తీవ్రమైన యాక్షన్ పాత్రలు, హృదయపూర్వక శృంగారాలు మరియు ఆధ్యాత్మిక పాత్రలను కూడా సులభంగా చేయగలడు. శివ చిత్రంలో అతని పాత్ర అతనికే కాదు, తెలుగు సినిమాకు ఒక మలుపుగా గుర్తుండిపోతుంది. ఇది తరువాత వచ్చిన సినిమాల శైలి మరియు స్వరాన్ని ప్రభావితం చేసింది. నాగార్జునలో ఒక ప్రత్యేకత, ఆయన టాలీవుడ్కే పరిమితం కాదు. అతను ఖుదా గవా మరియు క్రిమినల్ వంటి బాలీవుడ్ చిత్రాలలో కూడా నటించాడు. నాగార్జున క్రాస్ ఇండస్ట్రీ అప్పీల్ అతన్ని భారతీయ సినిమాలో ప్రత్యేకమైన వ్యక్తిగా మార్చింది. నాగార్జున దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో అత్యంత సంపన్న నటులలో ఒకరు. అంచనా నికర విలువ $123 లక్షల. కానీ నటన మాత్రమే అతని ఆదాయ వనరు కాదు. అతనికి వ్యాపారం పట్ల ఆసక్తి ఉంది. అతను తన తండ్రి స్థాపించిన అగ్రశ్రేణి చలనచిత్ర నిర్మాణ మరియు పంపిణీ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్కు సహ యజమాని. అన్నపూర్ణ స్టూడియోస్ తెలుగు చిత్రసీమలో కొన్ని అతిపెద్ద హిట్ చిత్రాలను నిర్మించింది మరియు అనేక ఇతర చిత్రాలకు ఇది ప్రముఖ స్టూడియో స్థలం. ఆతిథ్య పరిశ్రమలో అతని పాత్ర ఉంది. అతను ఎన్ గ్రిల్ పేరుతో రెస్టారెంట్ల గొలుసును మరియు హైదరాబాద్లో ఒక కన్వెన్షన్ సెంటర్ను కలిగి ఉన్నాడు. అంతేకాకుండా, అతను ఒకప్పుడు కళ్యాణ్ జ్యువెలర్స్కు బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నాడు. అతని సంపదను పెంచే టోపీకి మరో రెక్క జోడించాడు. అయితే నాగార్జున అంటే కేవలం కీర్తి, సంపద మాత్రమే కాదు. అతను అంకితమైన పరోపకారి కూడా. అతను వివిధ విద్యా కార్యక్రమాలకు మద్దతు ఇస్తాడు మరియు జంతు సంక్షేమ సంస్థ అయిన బ్లూ క్రాస్ ఆఫ్ హైదరాబాద్కు ట్రస్టీగా ఉన్నాడు. జంతువుల పట్ల అతని ప్రేమ సినిమాలకు మించినది. అతను కారణానికి లోతుగా కట్టుబడి ఉన్నాడు. అతని వ్యక్తిగత జీవితంలో, అతను మాజీ నటి మరియు జంతు హక్కుల కార్యకర్త అమలా అక్కినేనిని వివాహం చేసుకున్నాడు. వీరిద్దరూ కలిసి కీర్తి, కుటుంబం మరియు దాతృత్వాన్ని సమతుల్యం చేసుకునే శక్తి జంట. వీరికి 2 కొడుకులు నాగ చైతన్య మరియు అఖిల్ అక్కినేని కూడా టాలీవుడ్లో తమదైన ముద్ర వేస్తున్నారు. నాగార్జున ఒక లెజెండ్, తరతరాలుగా అభిమానుల ఫాలోయింగ్తో ఉన్నారు. యాక్షన్ హీరో నుండి ఆధ్యాత్మిక పాత్రల వరకు సంవత్సరాలుగా తనను తాను తిరిగి ఆవిష్కరించుకునే అతని సామర్థ్యం పరిశ్రమలో కొత్త ముఖాలు ఉద్భవించినప్పటికీ అతనిని సంబంధితంగా ఉంచింది. అతను చాలా మంది యువ నటులు మరియు దర్శకులకు మెంటర్గా కూడా ప్రసిద్ధి చెందాడు. కొత్త ప్రతిభను ప్రేరేపించడం మరియు అతని వారసత్వాన్ని అందించడం. మరియు బిగ్ బాస్ తెలుగు యాంకర్ ముఖాలలో ఒకరిగా, అతను మరింత వ్యక్తిగతంగా అభిమానులతో కనెక్ట్ అయ్యాడు. కాబట్టి, సంగ్రహంగా చెప్పాలంటే, నాగార్జున కథ అంకితభావం, బహుముఖ ప్రజ్ఞ మరియు అతని కెరీర్ మరియు వ్యక్తిగత జీవితంలో రెండింటిలోనూ తెలివైన నిర్ణయాలు. పెద్ద తెరను పరిపాలించడం నుండి వ్యాపారవేత్త మరియు పరోపకారిగా ముద్రవేయడం వరకు, అతను ఆల్రౌండ్ స్టార్గా ఉండటం అంటే ఏమిటో చూపించాడు. నాగార్జున అక్కినేని గురించి మరింత తెలుసుకోవడానికి ట్యూన్ చేసినందుకు ధన్యవాదాలు. మీరు దీన్ని ఇష్టపడితే, ఆ లైక్ బటన్ను నొక్కండి మరియు మరిన్నింటి కోసం సభ్యత్వాన్ని పొందండి.